సందర్భంగా పైడి తిరేష్ బాబు స్మారక సంచికను తీసుకొచ్చే సందర్భంగా ఈ పుస్తకం గురించి మాట్లాడాలి అంటే ఈ ప్రపంచం గురించి ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఒంగోలు గద్దలగుండ సాక్షిగా ఒంగోలు తిరేష్ బాబు అన్నతో తిరిగి నడిచినటువంటి అన్న నేను నాగేంద్రరావు గారు అక్కడ ఉన్నారు. కళేకూరు ప్రసాద్తో తిరిగినటువంటి మల్లె వెంకటరావు గారు దారిలో ఉన్నారు, వస్తారు. అట్లాగే మద్దూరు నగేష్ బాబు అన్నగా వదిన వచ్చున్నారు. అన్న సుబ్బారావు గారు తీసుకొచ్చారు, ఏజీ ఆఫీసులో ఆఫీసర్ ఆయన. అట్లా వీళ్ళ ముగ్గురిని చూస్తూ మావాడు కోటేశ్వరరావుతో కలిసి ఇదే రేడియో స్టేషన్ దగ్గర ఎన్నో రోజులు అన్న యాకూబ్ అన్నకు వచ్చినటువంటి ఆ ఆవేశము, ఆ బాధ, వేదన మాకు ఉన్నాయి. అంటే వాళ్ళు లేని లోటు ఈ సమాజానికి ఎంత ఉంది అని చెప్పి మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ మేము ఈ పుస్తకాన్ని ఎలా తీసుకురావాలి, 10 ఏళ్ల నుంచి ఇది పెండింగ్ పడతా వస్తుందని చెప్పి తీసుకొచ్చిన సందర్భం. ఒంగోలులో కూడా కథా ప్రకాశం తీసుకొచ్చాం శ్రీనివాస్ గౌడ్ మేము కలిసి. ఆ విధంగా ఈ కవుల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక నామదేవ్ డసాలు గుర్తొస్తాడు. అన్న బిగ్గన్న చెప్పినట్లుగా నామదేవ్ డసాలు మరాఠీ దళిత పాంథర్స్ కవులు, అలాగే దళిత సంఘర్షణ సమితి తరఫున కర్ణాటక నుంచి ఉన్నటువంటి సిద్ధలింగ లాంటి కవులు, తెలుగులో దళిత పాంథర్స్ కవులుగా చెప్పుకోవలసిన వాళ్ళు మద్దూరు నగేష్ బాబు, పైడి తిరేష్ బాబు, కళ్ళేకూరు ప్రసాద్. ఈ ముగ్గురు కవిత్రయం అని చెప్పి మనం భారత కవులను చెప్పుకుంటాము, కానీ వాళ్ళ అనువాదకులు మాత్రమే నన్నయ్య, తిక్కన, ఎరన అనువాదాలు చేశారు వాళ్ళు. కానీ అసలైన జీవితాన్ని తీసుకొచ్చి మన ముందు వినిపించిన వాళ్ళు తిరేష్ బాబు, నగేష్ బాబు, కళ్ళేకూరు ప్రసాద్. అంటే విప్లవోద్యమం నుంచి మన కళ్ళేకూరి ప్రసాద్ దళిత సాహిత్యంలోకి శివసాగర్ లాగా వచ్చిన అసలు జీవితమే దళిత కవిత్వంగా బతికిన వాళ్ళు, ఆకాశమంతా మాలమాదిక పల్లెల ఆవేదనని, అంటరానితనాన్ని కలుపుకొని బతికిన వాళ్ళు నగేష్ బాబు, తిరేష్ బాబు. నాకు 2 బాబులు ఇష్టం అని చెప్పి శివసాగర్ అంటారు, వాళ్ళ నగేష్ బాబు, తిరేష్ బాబు. అంటే అంత జీవితాన్ని ఇదే రవీంద్ర భారతి వేదిక మీదుగా అనేక సభల్లో చూసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో మేము గుండెడప్పు అనే పుస్తకాన్ని తీసుకొచ్చేటప్పుడు దళిత మేనిఫెస్టో అని చెప్పి సలంద్రన్ నక్సలైట్ దళితులకు మేనిఫెస్టో ఎట్లా రాస్తారు, అది అండరాని మాలమాదిగలే రాయాలని చెప్పి గుండెడప్పుని తీసుకొచ్చాము. కోటేశ్వరరావు, మేము అందరమే, నాగప్ప గారు, సుందరరాజు. ఈ విధంగా ఆ జీవితాన్ని గురించి మాట్లాడుకున్న దశలో ఈ సాహిత్యం మన ముందు కనిపిస్తుంది. అంటే బతకడానికి ఎన్నో దారులు బతుకుతాము, బతకడానికి ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తాము, కానీ మన జీవితం అంటూ ఒక జీవితం ఉంటుంది. అన్నం మెతుకు పట్టుకున్నప్పుడు అంబేద్కర్ గుర్తొచ్చినట్లుగా అన్నం మెతుకు పెట్టుకున్నప్పుడు మనల్ని నిలబెట్టిన వాడు ఎవడు, ఈ వేదిక మీదకి వచ్చే విధంగా ఈ ప్రయాణంలో మనతో కలిసి నడిచిన వాడు, నడిపించిన వాడు ఎవరు అని చెప్పి తిరేష్ బాబుని నేను గుర్తు చేసుకుంటాను, నగేష్ బాబుని గుర్తు చేసుకుంటాను. నగేష్ బాబు అన్న, అరే తమ్ముడు, నువ్వు నీకు ప్రకాశం, ఒంగోలు, మాలమాదిక పల్లెల మనలకం పడుతుందిరా, నువ్వు దాంట్లోనే రాయరా తమ్ముడు అని చెప్పిన వాడు మద్దూరు నగేష్ బాబు అన్న. కళ్ళేకూరు ప్రసాద్, అరే ఇగో ఇప్పుడు ఉన్నాయి తీసుకుంటారా మీరు స్టూడెంట్స్గా, మీరు ఏం తిన్నారా లేదని చెప్పి ఆ జేబులో వచ్చిన జీతం డబ్బులు జనాలకు పెట్టేవాడు. అక్క ఇప్పుడే గ్రేస్ నిర్మల్ గారు వచ్చారు, నీలయ్య గారు కూడా వచ్చారు. అమ్మలాగా అక్కలాగా కళ్ళేకూరు ప్రసాద్కి అన్నం పెట్టిన మా తల్లి మా గ్రేస్ అక్క కళ్ళేకూరు ప్రసాద్ ఆ విధంగా చూసుకుంది. అంటే ఎంతమందిని అన్న శిలాలత అమ్మ అని చెప్పినట్లుగా అమ్మలాగా చూసుకున్న అక్క. ఇట్లాంటి వాళ్ళు సాక్షి హ్యూమన్ రైట్స్లో నేను పనిచేస్తున్నాను, తిరేష్ బాబు అన్నతో కలిసి నడుస్తూనే కళ్ళేకూరు ప్రసాద్ వదిలిపెట్టినటువంటి సాక్షి హ్యూమన్ రైట్స్ ఆ వేదిక ఆ పత్రిక చూసే పని నేను పనిచేస్తున్నాను. అంటే ఈ విధంగా జీవితాన్ని మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతో ఉంటుంది. బతకడానికి ఎన్నో దారుల్లో బతుకుతున్నా మన జీవితాన్ని మనం చెప్పుకోగలిగే ఒక స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. జై భీమ్ అనే పదము మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. జై శ్రీరామ్ అనమంటున్నాడు వాడు. ఓకే, హిందువులుగా మా సర్టిఫికేట్లో హిందువులుగానే ఉన్నాము, కానీ అనుక్షణము హిందూ మతంతో కొట్లాడుతూనే జీవితాలు గడుపుతూ ఉన్నాము. ఇంకెంతకంటే ఏం బ్రతకాలి, పోయేదేమీ లేని వాళ్ళని మార్క్స్ అన్నట్లుగా ఆ జీవితాన్ని మనకి తిరేష్ బాబు గురించి రాసుకున్నటువంటి కవితలో నేను చెప్తాను. నేను కూడా ఎక్కువ టైం తీసుకున్నానా. ఆకాశమంత విషాదాన్ని అక్షరాల్లో నింపినవాడు, శరసంధానంతో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించినవాడు, 3వ ప్రపంచ దేశాలకి 4వ ప్రపంచపు నిజాల్ని నిస్సిగ్గుగా వీక్షింపజేసిన వాడు. అంటే ఇక్కడ శరసంధానము, హిందూ మహాసముద్రము, అల్పపీడనము, 4వ ప్రపంచం, ఇవన్నీ కూడా తిరేష్ బాబు అన్న రాసినటువంటి కవిత్వ పుస్తకాలు. విధి విచిత్రాల విధి సంఘర్షణకి ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ కూడా ఈటీవీకి రాసి ఉన్నాడు సీరియల్స్గా. అట్లా రవి కవి, జీవన నాటక సూత్రధారుడా, కథ, మాటలో పాటలో, సంగీతం, దర్శకత్వంతో సాగర తీరాలకి శ్రీకారం చుట్టినవాడా, ఆలోచనకి, ఆచరణకి, ఆశయానికి, ఆవేశానికి అసలు సిసలు ఉదాహరణగా నిలిచినవాడా,
విశ్వవిద్యాలయాల ఉద్యమాలకి వేదికలకి వెన్నుదన్నుగా నిలిచి పలికే డప్పులు గుండె డప్పులకి ప్రాణవాయువు అయినవాడా, నీ గజిల్ల గానగాంధర్వంలో ఎన్ని సాయంకాలాలు వెలిగి పొంగిపోయాయో, గోరడలు కలేకూరలు మల్లెలలో నీలాలు రత్నాలు దించినాలలో కోయిలు అసురుల సాక్షిగా ఎన్నో రాత్రులు బ్రతుకు పండించుకొని తెల్లారాయో కదా. ఏటికి గట్టుకి మట్టికి మనిషికి నీళ్ళకి నిప్పులకు ఉన్న తేడాల్ని, నీటికి మట్టికి ఇసుకకు ఉన్న విభేదాలని అక్షరాల్లో నింపి సముద్రాలను సృష్టించిన వాడా. అంటే ఆయన అంటాడు, హిందూ మహాసముద్రంలో సముద్రం ప్రవహించదు కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది. రే ఎవరక్కడ దీన్ని బెంచి ఎక్కించండి రా అంటాడు. అంటే అసలు స్కూల్ వేరుందిరా, మనం చదివిన స్కూల్ వేరు అంటాడు ఆయన. అట్లా ఊర్లలో ఉన్న పరిస్థితులు కూడా చెప్తూ, నీళ్లు గట్టైన చోట మట్టి గట్టైన చోట నీళ్లుంటాయి, మనిషి గట్టైన చోట నెత్తురు ఉంటుంది అంటాడు. అంటే హిందూ అనే పేరుతో ప్రపంచంలో ఏ సముద్రానికి కూడా హిందూ మతనామం లేదు, కానీ ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది. ఈ హిందూ మహాసముద్రంలో అంటరాని వాళ్ళ బ్రతుకుల్ని ఎంత దుర్మార్గం కబలిస్తున్నాయని చెప్పి ఆయన చెప్తాడు. అంటే అలాంటి జీవితాలని, అలాంటి పరిస్థితులను మనము ఈ వీళ్ళ పేరు మీద ఇచ్చే అవార్డుల్లో హాస్టల్ కథలని అన్న నక్క విజయరామరాజు గారు డాక్టర్ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. ఆయన హాస్టల్లో ఏసీ కాలేజీలో మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు డబ్బులు లేక నడిచిపోయిన జీవితాలు ఎంత ఆయన ఓపెన్గా రాసుకున్నాడు. చిన్న చిన్న ఆనందాలు టీ తాగుతూ మనం ఎలా జీవితం గడుపుకుంటామని రాశారు. అలాంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి అది తెలుస్తుంది. గీత బయట ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు, నచ్చదు కొంతమందికి. కానీ అసలు జీవితాలు అవి. ఆ జీవితాలను వచ్చిన వాళ్ళు ఈరోజు మనం కనపడుతున్న పరిస్థితి వేరు. అలాంటి జీవితాన్ని మనకి తెరేష్ బాబు చూపిస్తాడు. ఈ విధంగా గొల్లుమన్న ఒంగోలు గద్దలగుంట పల్లె సాక్షిగా నన్ను ఈ గడ్డపైనే, నాకు బతుకునిచ్చిన తెలంగాణ గడ్డపైనే మట్టి చేయమన్నావు నువ్వు. విభజన గీతం రాసిన తెరేష్ బాబు నేను చనిపోతున్నాను ఇక్కడే చేయమన్నాడు. వదినమ్మని అడిగితే ఆమె కూడా ఆయన అక్కడ తాయిర సుల్తాన్ గారు, ఆమె అన్న గోర వెంకన్న గారు వస్తున్నారు, అన్నకి ఆహ్వానం, కోయికోటేశ్వరరావు కూడా వస్తున్నారు. అంటే నన్ను మీకు చేతనైతే నన్ను ఈ నగర నడిబొడ్డున ఖననం చేయమంటాడు కలేకూరు ప్రసాద్. కానీ అవకాశం తెరేష్ బాబానికి దొరికింది. ఆయన పంజాగూడ శ్మశాన వాటికలోనే సమాధి చేసే పరిస్థితి జరిగింది. ప్రతి కొంగని చెట్టుని గుట్టని అన్నిటిని కూడా ఆయన కవిని చేసినటువంటి మట్టి కవి. సంత గురించి రాస్తారు, మీకు అందరికీ తెలుసు. గల్లీ చిన్నదంటాడు. అంటే ఈ జీవితాన్ని ఏ విధంగా చూపించాలో అనేది మన ముందు గోరడెంకన లాంటి మహాకవులు నడిచినటువంటి టైంలో వాళ్ళతో కలిసి ఉన్నాము అనే ఒక జీవితంలో ఒక అదృష్టం అది మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఈరోజు కోయికోటేశ్వరరావుని కూడా వేదిక మీద రాసిన కోరుతున్నాను. అంటే కోటేశ్వరరావుని యాక్చువల్గా ముందు నుంచి ఉండాలి, ఇంకా అన్నతోటి కలిసి ఇప్పుడే వచ్చాడు. అంటే కోయికోటేశ్వరరావుని మేమంతా సెంట్రల్ యూనివర్సిటీలో గుండెడప్పు పుస్తకాన్ని తీసుకొచ్చినప్పుడు దానిలో వెంకటేశ్వరరావు మేమంతా అక్కడ ఒక మహా యుద్ధమే జరిగిన పరిస్థితుల్లో సాహిత్యం వరకే నాకు చాలు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి రత్న అనేవాడు కోటేశ్వరరావు. కానీ రాజకీయం లేనిది సాహిత్యం లేదని మేము ఆయనతో కొట్లాడుతుండే వాళ్ళమే. ఆయన నిలువేళ కవిగానే మాట్లాడతాడు. వెంకన్న లాంటి వాళ్ళు చెప్పే ప్రతి దాంట్లో ఆ జీవితం ఉంటుంది, ఆ రాజకీయం ఉంటుంది. వెంకన్న మాట్లాడు, అందుకో గుద్దపందుకుంటాడు ఆయన. మళ్ళీ పళ్ళ కన్నీరు చిన్నది అంటాడు. ఇట్లాంటి జీవితాల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ పరిస్థితుల్లో తెరేష్ బాబు గురించి, ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ ఈ స్మారక సంచికను తీసుకొచ్చే సందర్భం, అదేవిధంగా ఈ వ్యాసాలు తీసుకొచ్చాం. ఈ వ్యాసాలు కవితలు కలిపి తీసుకొచ్చిన సందర్భం ఇది. ఈ పుస్తకాన్ని మీ ముందు పంచుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అవార్డులు తీసుకోవడానికి వచ్చిన మిత్రులు మా ఉర్దూ యూనివర్సిటీ మా ప్రొఫెసర్ సుబాని గారు ఉన్నారు. అట్లానే ఈఎస్ఐలో తెరేష్ అన్నతో కలిసి చాలా రోజులు మేము గడిపినట్టు మా మిత్రుడు సురేష్ ఉన్నాడు. ఇట్లా ఎంతోమంది మిత్రులు ఎంతో దూరం నుంచి మా నిమ్మ బాబురావు ఉన్నాడు. అంటే ఇట్లా తెరేష్ బాబు గారి కవిత్వం సాహిత్యమే కదా, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు చాలామంది వేదికలో ఉన్నందుకు